మనకి మీడియా ఎలాంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉందంటే నీచ జర్నలిజాన్ని గొప్పగా చెప్పుకునేటటువంటిది, విలువలు లేని వాళ్ళు విలువల గురించి మాట్లాడుకునేది ఎక్కువైపోయింది. రాజకీయ నాయకుల్లాగా మీడియా తయారవ్వడం ఆంధ్రాకి పట్టినటువంటి దౌర్భాగ్యం, అరాచకీయం. ఆ మధ్యన అక్కడెక్కడో డ్రగ్స్ దొరుకుతుంది. ఇంకేముంది, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. ఎవడో ఒకటి దగ్గర ఇద్దరి దగ్గర దొరుకుతాయి. గంజాయి ఒకటి దగ్గర దొరికితే గంజాయి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దొరుకుతుంటే గంజాయి పట్టుకుంటున్నారు. అప్పుడు పట్టుకుంటేనేమో గంజాయి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు పట్టుకుంటేనేమో బాధ్యతాయుతంగా చేస్తున్నట్టు. ఇది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి డ్రగ్స్ది. ఆడెవడో ఎక్కడో చెన్నైలో కూర్చుని స్మగ్లింగ్ చేస్తే గుజరాత్లో ఒక బోటు పట్టుబడితే వాడు ఆంధ్రాలో కంపెనీ పేరు పెట్టాడు కాబట్టి ఇంకేముంది, డ్రగ్స్ క్యాపిటల్. అట్లాగే ఇంకొకటిది ఏదో వచ్చిందని సిబిఐ వాళ్ళు చెక్ చేశారని చెప్పేసి ఇంకేముంది, ఒక ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి డ్రగ్స్ అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ 24 గంటలు వైసీపీ మీద ద్వేషంతో ఆంధ్ర మీద విషం చిమ్మారు. అదే నిజంగా డ్రగ్స్ పట్టుబడ్డ తెలంగాణలో పద్దాక రోజు పట్టుబడుతున్నారు. అక్కడ ఆ పార్టీలు ఈ పార్టీలు, ఆ పబ్బులు ఈ పబ్బులు వాటిట్లు. అయితే అక్కడ డ్రగ్స్ క్యాపిటల్ అని ఎవడంటలా, వాళ్ళ రాష్ట్రాన్ని గురించి అట్లాంటి కూతలు కుయ్యట్లా. మన రాష్ట్రాన్ని గురించి మాత్రం అట్లాంటి కూతలు కూసాం. ప్రభుత్వాల మీద ద్వేషంతో, రాజకీయ పార్టీల మీద ద్వేషంతో. ఇప్పుడు చూడండి, తాజాగా 12,000 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశారు. అది కూడా తెలంగాణలోని కంపెనీ మహారాష్ట్ర పోలీసులు వచ్చి సీజ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటను భారీగా నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్ చెర్లపల్లిలోని ఫ్యాక్టరీ మీద మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. 5,968 కిలోల మెఫిడ్రోన్తో పాటు 35,000 లీటర్ల రసాయనాలు, 950 కిలోల మెథైలిన్ డైక్లోరైడ్ పొడి, ఇతర పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులతో సహా మరొకరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే వేర్వేరు చోట్ల 11 మందిని పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసులు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో ఈ డ్రగ్స్ రాకెట్ కుట్టురట్టే. ఈ ఫార్మా కంపెనీలు సంక్షోభంలో పడి అప్పులు తీర్చలేక మూతబడిన వాటిని ఇట్లాగ వాడుతున్నారు. అనేక చోట్ల జరుగుతున్నది అదే. ఇప్పుడు అక్కడ పట్టుకున్నారు. తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో దాన్ని ఏమంటారు, ఐపీ పెట్టడమో లేకపోతే కనుక మూతబడినటువంటి ఫార్మా కంపెనీలని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఇట్లాంటి కుంభకోణాలు బయటకు వస్తాయి.